హే గైస్, ఒక వారం మొత్తం వీడియో కూడా ఈ వ్లాగ్లో పెట్టేశాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే మాకు మోటివేషన్ ఇస్తుంది. నోట్లో పెట్టుకోవాలి అట్లా. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్. హలో హాయ్ నమస్తే, నా పేరు చందు. నా పేరు ప్రసన్న. ఇది స్టైల్ కాదు, సైట్. ఇది స్టైల్ అంటే. ఎస్ ఎండలు నుంచే పెట్టు అసలు. ఎండ అయ్యో అయ్యో దా వెళ్ళందా, కార్ ఎక్కుపో. లెట్స్ గో విహాన్, గో గో చెప్ గో గో నానా గో. ఓకే. విహాన్కి దేవర గెటప్ వేసి ఒక ఫోటోషూట్ చేయాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదు. కానీ ఈసారి అయితే కుదిరించుకొని ఒక లుంగి అయితే కొనేసాం. మళ్ళీ వచ్చినప్పుడు కొనుక్కుందా నాన్న, లోపల తీసుకెళ్ళచ్చు కదా. అది చూడన్న ఆట చూడు, ఇప్పుడు వచ్చినాయి. షాప్లోకి వెళ్దాం రా అన్నావు చూడు, అన్ని గుంజి పడేస్తాడు, జాగ్రత్త. లుంగి అయితే కొన్నాం, కానీ అలానే చెప్పులు ఉంటే బాగుంటుందని చెప్పులు కూడా కొనేసాం. ఏంటో విహాన్ గారు చాలా ఫాస్ట్గా ఎదిగిపోతున్నాడు. వాళ్ళ చెప్పులన్నీ టైట్ అయిపోయాయి. అప్పుడే ఆల్మోస్ట్ వాడు వాళ్ళ అమ్మ హైట్ వచ్చేసాడు. వెళ్ళిపోతలేదు, రూపుకుంటూ వస్తున్నాడు ఏందో. విహాన్ మంచిది తీసుకో ఏదైనా. అదే పింక్ వాళ్ళనా, ఎగ్ పింక్ వాళ్ళు లేదు, తీస్ పింక్ వాళ్ళ లేదా. విహాన్ లివ్ ఇట్. జనకైతే గనక పిల్లలు ఇంట్రెస్ట్ చూపించారు అనుకో, ఎక్కువ రేట్లు వేస్తారు కదా. అదే అండి ఇప్పుడు వాడు పట్టుకుని 2 సార్లు ఆడింగ్ అని చెప్పేసి 70 రూపీస్ అంటున్నాడు. అది జనకైతే గనక మంచిగా ఉంది సినిమా. చూసారు, అది చాలా బాగా అనిపించింది. అది ఫన్ ఉంది, మెసేజ్ ఉంది, చాలా బాగుంది సినిమా అయితే. యూజువల్లీ నార్మల్ కిడ్స్ ఉండి ఐటీ జాబ్ ఉండి బాగా సంపాదిస్తున్న ఏదో ఒక స్ట్రెస్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఆ స్ట్రెస్ అంతా మనం వీకెండ్ తీర్చేసుకుంటాం. అలాంటిది స్పెషల్ కిడ్స్ లైఫ్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కదా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఫ్యామిలీ టైంతో పాటు మనకి సెల్ఫ్ టైం అనేది ఉండాలని, టు రిజ్యువనేట్ అండ్ టు రీఛార్జ్ అవర్ సెల్ఫ్. లేకపోతే లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇదిగో ఇలా బయటకు వెళ్తేనే కాస్త రిలీఫ్గా ఉంటుంది. అండ్ ఆల్సో విహాన్ పెద్దవాడు అయిపోతున్నాడు. ఈ పిల్లలందరూ కూడా ఎక్స్పీరియన్స్ తోటే నేర్చుకుంటారు. దిస్ ఈస్ కోడి చారు. టేస్ట్ చేసి చూడు ఎట్లుంది. బాగుందా? మంచి మసాలా ఉంది, ఘాటుగా ఉంది. మేము రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లోనే విహాన్కి ఇష్టమైన ఫుడ్ వండి పెడతాం, సో దట్ ఈ డజంట్ షో ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ రెస్టారెంట్. అదొక చిన్న ట్రిక్ అయితే ప్లే చేస్తాం, బాగా వర్కౌట్ అవుతుంది. నిమ్మకాయ పిండి ప్రసన్న సినిమాకి వెళ్దాం. అది సినిమా వచ్చింది పద విహాన్. మళ్ళీ అనుకోకుండా వచ్చేసాం సినిమాస్కి. ఇది అప్పర్ణ మాల్, నల్లగనులోనే ఉంది. మాల్ చిన్నగా ఉన్నా సరే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇట్రా విహాన్. డెఫినెట్లీ లైఫ్ కాస్త ఈజీగా ఉంది విత్ విహాన్. ఒకప్పుడు చాలా టెంపర్ ట్రాంట్రమ్స్ అవి ఉంటుండే, కానీ ఇప్పుడు అలాంటివి అయితే ఏం లేవు. ఇంకా కష్టపడాలి, పడుతున్నాం. అందుకే వీడియోస్ చేయడం కూడా కుదరట్లేదు ఈ మధ్య. ప్రమోషన్స్ పుణ్యమా అని షార్ట్స్ ద్వారా కొంచెం మనీ అయితే వస్తున్నాయి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ యాడ్స్ అనేది ఏదోలా షూట్ చేసి పెట్టడం కాకుండా కష్టమైన సరే క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. అన్ని తినేటివి ఉన్నాయని చెప్పేసి వాడిని కిందికి పంపించేసినాం. అన్ని తినేటివి. టికెట్స్ అయితే తీసేసుకున్నా, వాడి కింద ఉన్నట్టు అయితే తీసుకో. సో సినిమాకి ఇంకా టైం ఉందని చెప్పేసి అలా మాల్లో అలా తిరుగుతూ ఉన్నాం. ఇది నుంచి కిందికి వెళ్ళాలంట. స్పీకర్లు కూడా ఎట్లున్నాయి ఇక్కడ, రూఫ్కి స్పీకర్లు, సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నారా. డీటెయిల్స్ ఎన్ని స్పీకర్లు ఉన్నారా నేను, కానీ సౌండ్ తక్కువ వస్తుంది.
నేను సినిమాకి వెళ్తే మోస్ట్లీ బయటే ఉంటా. అదో ఇది ఏదో ఒకటి కొనుక్కుంటూ లోపలికి అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. గుడ్ మార్నింగ్ గైస్. విహాన్ని పార్క్ తీసుకురావడంలో కొంచెం బ్రేక్ అయితే వచ్చింది, మళ్ళీ కంటిన్యూ చేయాలి. వెళ్ళనా? ఏదేమైనా సర్కేడియం రిథమ్ అయితే మిస్ చేయొద్దు. మాకు కొన్ని డేస్ నుంచి అయితే చాలా బ్రేక్ వచ్చేసింది. వెరీ గుడ్. రా బుజ్జి. అంత స్లో మోషన్ రావాలా? దిస్ ఇస్ రాగి దోశ. తిను ఇట్. డైట్ విషయంలో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఎప్పుడైనా ఒకసారి చీట్ అయితే ఓకే. ఇట్స్ ఓకే. ఆడబడ్డదా? సరే సరే తిను, తడ తుడుచుకుంది. మూతికి అంటద్దు, ఏం కాదు, అంటితే తర్వాత తుడుచుకోవచ్చులే. చట్నీ పెట్టుకుంటున్నావా? పెట్టుకో, ఇంకొంచెం పెట్టుకో. పెట్టుకో. మళ్ళీ మిరపకాయలు ఏమి వేయలేదు కన్నా, వచ్చిన కాడికి వేసుకుంటుండవు. మిరపకాయ దొరికింది అబ్బో. ఇక్కడికి వచ్చింది సోఫాలతో. ఇంకా ఈ సీట్ కోసం సపరేట్గా స్మోక్ కూడా పెట్టాలన్నమాట. స్మోక్ పెడితే మంచిగా వస్తుంది. ఇదిగో ఈ సెటప్ అంతా కనిపిస్తుంది కదా, ఒక యాడ్ కోసం ఎంత కష్టపడుతున్నాం. ప్రసన్న రెడీయా? రావాలి మరి త్వరగా. ఇంకా మళ్ళీ అంత స్మోక్ అంతా వేయాలి. నిన్న రాగి దోశ, ఈరోజు పెసరట్టు. తింటావు? ఆగరా ఆగరా ఆగరా. అయ్యో పిండి పిండి ఉందిరా, ఆగరా. ఆకలి అవుతున్నట్టుంది. నాకు డౌట్, పెసరట్ అనేది దోశ బ్యాటర్ లాగా ఫర్మెంట్ చేసుకోవాలా, లేక డైరెక్ట్గా మిక్సీకి వేసుకొని చేసుకోవచ్చా? నేనేమో ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలని చెప్పేసి ఉంటాను, పర్సన్ ఏమో డైరెక్ట్గా వేసుకొని తినొచ్చు అంటుంది. ఏది కరెక్ట్? కింద కామెంట్ చేయండి. ప్లేట్ ఇక్కడ పెట్టి పెట్టుకో. ప్లేట్ ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టుకో చట్నీ. వెరీ గుడ్. ఇంకొంచెం పెట్టుకో, ఇంకొంచెం పెట్టుకో. కూర్చొని తిను. పెసరట్టు. ఎస్, పెసరట్లు ఇట్లా ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి అవి వేసుకొని తింటే మంచిగా ఉంటుంది కదా. ఇంకా ఎందుకట్లా వేసావు బిహాన్? విహాన్కి ఫస్ట్ ఏంటంటే మేమే తినిపించేవాళ్ళం, అసలు తినేటోడు కాదనమాట. మెల్లిగా స్పూన్లో ఒక బౌల్లో వేసి ఇస్తే తినేటోడు. తర్వాత ప్లేట్లు అలవాటు చేసినాం, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ప్లేట్ అలవాటు అయింది. ఇప్పుడు స్పూన్ తినడంట, స్పూనే కావాలంట. సో బలవంతంగా వేస్తే చెంచా లేదు, ఇంకా ఓన్లీ చేతితో తింటున్నాడు అనమాట ఇప్పుడు. వెరీ గుడ్ విహాన్. నువ్వు తిను, తిను. నోట్లో పెట్టుకోవాలి అట్లా. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్. ఏం కాదు, అంటితే ఏం కాదు నాన్న, అంటితే ఏం కాదు బుజ్జి. గుడ్ మార్నింగ్ గైస్. పొద్దున వచ్చేసాం పార్క్కి. 8 అయింది ఆ టైము. 7 కలవద్దాం అనుకుంటే 8 అయింది. అది ఇప్పే ఇట్లా నడుతుంది, ఉడుతుంది ఇక. వెళ్ళు పార్క్లోకి, వెళ్ళు వెళ్ళు. ఏదో గేమ్ ఉంటుంది చూడు, ల్యాండ్, వాటర్, గ్రాస్. నేను ల్యాండ్ మీద ఉంటే నాట్ అవుట్ అన్నట్టు ఉడుతుంది ఇక. అక్కడ కాదు, పార్క్లోకి వెళ్ళు. పోయి ఆ ర్యాంప్ ఎక్కుతాడు, మట్టి ర్యాంప్ ఎక్కుతాడు. చాలా రోజులు బ్రేక్ వచ్చింది మార్నింగ్ రొటీన్లో, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. కమాన్ ఎక్కువ, త్వరగా త్వరగా ఎక్కువ బుజ్జి, ఎక్కువ. తొలిమెట్టు ఎక్కువ, కొండను ఢీ కొట్టు, కొట్టు ఎక్కువ.
ఎక్కు ఎక్కు దా ఎక్కు వెళ్ళు పైకి వెళ్ళు ఎక్కు గో నవ్వుతుందరా నీకు పట్టుకో అక్కడ పడుతాడు జాగ్రత్త తిప్పు ఊపు 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 సైడ్ కూపాలి వెరీ గుడ్ ఊపు ఊపు సైడ్ కూపు ఊపు కాన్సన్ట్రేట్ విహాన్ ఊపు ఆర్జుడు ఎట్లా కూర్చుడిపోయాడు బద్ధకంగా ఆడరా అంటే పోయి కూర్చున్నాడు గడ్డలు నడిపిస్తుంది వాడికి ఇంటికి ఒక చెప్పు కూడా పోయింది వాడికి ఇంటికి రావద్దంట పార్క్ నుంచి డైరెక్ట్ బయటికి వెళ్ళాలంట ఒక చెప్పు ఇసురు కొట్టినట్టు ఏడికి ఇసురు కొట్టినట్టు కూడా తెలుస్తలేదు కనిపిస్తలేదు ఏడిపోయింది ఏమి కనిపిస్తలేదు యాడ్ ఇసురు కొట్టినవరా మళ్ళీ పార్క్ దాకా పోయి ఎత్తుకాలా ఇప్పుడు చూసినా మొత్తము ఇటు పోయింది మరి చెప్పు అంత పెద్ద చెప్పు కనిపించకుండా ఉంటుందా కోపం ఇసిరి కొట్టింది అవతల పడ్డట్టుంది ఈ గోడ అవతల పడ్డది ఒక చెప్పు ఇసిరి కొట్టినట్టుంది ఇట్లా అట్లా ఆడిపోయి అవతల పడ్డది ఇంకా బుఫేలా పూదు పొట్టుంది చట్నీ చేసుకున్నాం పోదు మళ్ళీ పోదు బజ్జీ పోదు 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 చాలా గ్యాప్ తర్వాత పెసరట్టు తిన్నాం ఇంకో చాలా బాగా అనిపిస్తుంది కదా టేస్ట్ మీలో ఎవరెవరికి ఇష్టం పెసరట్టు కింద కామెంట్ చేసేయండి బాగుంటుంది చాలా రోజుల తర్వాత తింటే నిజంగా క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి హెవీ ఉన్నాయి బట్ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇట్లా జరిపి తుడుచుకోవాలంటే ఇబ్బంది ఆడవాళ్ళకైతే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో జరపాలంటే ఇక అబ్బో దీని వెంకలు ఇంకెంత ఉందో ఇదిగో ఇది ఒక్కటి జరిపితే దాని వెంకలు అంత చెత్త వెళ్ళింది మామూడు అవి కొన్ని దూరుస్తూ ఉంటాడు చెత్త దాని కిందకి చీపురు పట్టదు కదా అన్నీ ఎట్లా వెళ్ళిపోయి చెత్త వెళ్ళింది బుజ్జిగాడి ఫొటోస్ ఇదైతే భలే ఉంటుంది ఈ పోజు కనిపిస్తుంది షేడ్ వస్తుంది కదా ఇది ఎంతని వాడికి 1.5 year 1 year 2 months ఎంత ఉంది కూర్చి ఇక్కడ కూర్చి ఇక్కడ దీని కింద కూడా ఉంది ఇక్కడ కూర్చి అది జరిపేసి ఇది జరిపితే మళ్ళీ ఇప్పుడు దీని కింద ఎంత వెళ్తుందో చూద్దాం ఒకసారి ఇప్పుడు దాని కింద ఉంటుంది దీని వెంకలు ఉంటుంది అనుకుంటా చూద్దాం నిన్న గబ్బులు వేపినాడు సోఫాస్ కుట్టాడు ఎంత చేసిన ఇక్కడ వరకు క్లీన్ చేసిన కొద్దిగా ఇటు వెళ్ళింది లెదర్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఫుల్ ఎండాకాలంలో ఫుల్ వేడి ఉంటుంది కూర్చోలేరు అంటే ఇది తీసుకున్నాం ఇది నిజంగా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే కానీ ఇక మైలా కాగట్లే కొద్ది ఎక్కువ లేనట్టుంది ఈడ లేదు షర్ట్ ఏం లేదు షర్ట్ మిస్ అయిపోయింది నాన్న కిస్ పెట్టు కిస్ హే గాయ్స్ ఈ బ్లాగ్ ఇక్కడ సెండ్ చేస్తున్నా రేపు ఇంకొక బ్లాగ్తో కలుస్తా నెక్స్ట్ బ్లాగ్ ఇంకో బాగుంటుంది విహాన్ దేవరా గెటప్లో ఒక షూట్ అయితే చేస్తున్నాను అనమాట సో అదొక షార్ట్ వస్తుంది మెయిన్ ఇంకోటి ఎలా షూట్ చేస్తున్నా ఒక మెయిన్ వీడియో కూడా వస్తుంది డోంట్ మిస్ అవుట్ గైస్ అండ్ that's all for today's video. Thank you so much for watching and like చేయడం మాత్రం మర్చిపోకండి guys. See you in the next video. Bye bye.